మేడం నమస్తే అండి. మరి ఈ రోజున వైసీపీ పార్టీకి సంబంధించిన కొంతమంది నాయకులు అమరావతి పరిరక్షణ కమిటీ కింద అమరావతి రైతులు పరామర్శించడానికి వచ్చారు. వస్తే ఇక్కడ అమరావతి రైతులంతా కలిసి వాళ్ళ మీద ధర్నాలు, కోడిగుడ్లు వేశారు, రాళ్ళు వేశారని చెప్పి కూడా కొంతమంది నాయకులు మాట్లాడుతున్నారు. వైసీపీ వాళ్ళు కూడా మాట్లాడుతున్నారు. ఏంటి అసలు దాని మీద మీ ఒపీనియన్ ఏంటి? అసలు వీళ్ళు గతంలో ఏమైపోయారండి, ఇక్కడ రాజధాని వద్దంటున్నాడు జగన్మోహన్ రెడ్డి గారు, ఇక్కడ ఏమీ ఉండదు అన్నాడు. ఆయనే 3 రాజధాని ఇక్కడ ఉంటాం నాకు ఇష్టమే అని చెప్పాడు. ఆయనే వచ్చినాక 3 రాజధానులు అన్నాడు. ఆ తర్వాత ఉద్యమాలు జరిగినాయి. ఉద్యమాలు అప్పుడు పరదాలు కట్టుకొని వచ్చేవాడు. ఒక్కరోజైనా 1660 రోజులు ఉద్యమాలు జరిగితే ఒక్క రోజైనా ఒక్క మంత్రి అయినా, ఒక ఎమ్మెల్యే అయినా, ఒక ఏదైనా వైసీపీ ప్రభుత్వం నాయకుడు ఎవరైనా అధికారంలో 150 సీట్లతో ఉన్నారు, ఒక్కడైనా వచ్చి ఇక్కడ ఉద్యమం జరుగుతుంది ఏంటి మీకు అసలు మరి రైతులు మరి భూములు ఇచ్చి మీరు ఏం కోల్పోయారు, మీరు ఎందుకు ధర్నాలు చేస్తున్నారని ఎవరన్నా మా ముందుకు వచ్చి అడిగారా? పోనీ వీళ్ళు అడక్కపోగా మేము వెళ్దామంటే కనీసం మా ఊరి నుంచి కూడా ఎల్లా తవ్వకుండా మా ఇళ్ళ చుట్టూ ముళ్ళ కంచెలు, ఊరు చుట్టూ ముళ్ళ కంచెలు వేసి కనీసం ఇదిగోండి మా ఇంటి ముందు కూడా కానిస్టేబుల్ని పెట్టి మా ఇంటి ముందు కూడా బయటికి రావాలి కాకుండా చేసింది ఈ ప్రభుత్వం. మరి ఇక్కడ అసలు ఒక మాట అండి, ఇక్కడ రైతులే లేరు. మేము ఉద్యమాలు చేసేటప్పుడు మీరు ఏమన్నారండి, బొత్స సత్యనారాయణ గారు కానీ, అంబటి రాంబాబు గారు కానీ, పేరు నాని గారు కానీ, అసలు అక్కడ రైతులు లేరు, అదంతా కూడా గ్రాఫిక్స్, అసలు రైతులే లేరు, మరి పేడ్ ఆర్టిస్టులు అన్నారు. పేడ్ ఆర్టిస్టులు మీరు అన్నప్పుడు మరి ఈరోజు అమరావతి రైతులు పరిరక్షణ కమిటీ అని చెప్పి మీరు ఒక కమిటీని పెట్టుకొని ఇవాళ ఎవరిని పలకరియడానికి వస్తున్నారు. మరి ఆ పేడ్ ఆర్టిస్టులు మీరు పలకరియడానికి వస్తున్నారని మేము అడుగుతున్నాం. అదొకటి. అసలు ఇక్కడికి రాజధాని లేనప్పుడు, రైతులే లేనప్పుడు మరి మీరు ఏ ఒక్క రైతు అయినా సరే మిమ్మల్ని వచ్చి మీకు చెప్పాడా మేము ఇక్కడ నష్టపోయామని? అసలు ఆల్రెడీ 98% భూములు ఇచ్చేశారు. మీరు ఎవరిని బలగడానికి వచ్చారు? కమిటీలు ఏంటి? ఆనాడు మీ అధికారంలో ఉన్నప్పుడు వేయిన కమిటీలు ఈరోజు కమిటీ వేయాల్సిన అవసరం ఏమొచ్చింది? అసలు మాకెవరికి మీ కమిటీతో మాకు పనే లేదు ఇక్కడ ఉన్న రైతులకి. ఇంకొకటి ఇందాక పేరు నాని గారు చెప్తున్నారు, అమరావతి రైతులు వచ్చి జగన్మోహన్ రెడ్డి గారిని కలిశారు, రైతులు వాళ్ళ కష్టాలు చెప్పుకున్నారు, వాళ్ళ బాధలు చెప్పుకున్నారు అని. ఆ వచ్చిన 20 మంది వచ్చారు, మీ దగ్గరికి 20 మంది ఏమో వచ్చినట్టున్నారు. వాళ్ళల్లో ఒక 10 మంది మాత్రమే రైతులు ఉన్నారు. ఆ 10 మందిలో సాయంత్రం ఇంటికి వచ్చి వెలగపూడి కానీ నేలపాడు కానీ వాళ్ళు వచ్చి అదే రోజు సాయంత్రం మరి మీ దగ్గరకు వచ్చి మీ మాటలు అర్థమైపోయింది, సీను ఇదంతా హైడ్రామా అని అర్థమైంది. వాళ్ళు ఇంటికి రాగానే వాళ్ళు సిఆర్డీ వాళ్ళని పిలిచి వాళ్ళు భూములు వాళ్ళు ఇచ్చేశారు. ఇంకా ఏ రైతులండి మీతో చెప్పింది? పెనమాకలో ఉన్న 4-3 వాళ్ళకు కూడా అర్థమై వాళ్ళు కూడా బయట చెప్తానే ఉన్నారు. అనవసరంగా మేము వెళ్ళామని వాళ్ళు కూడా బాధపడతానే ఉన్నారు. మేము కూడా విన్నాం, అది చెప్పడం కూడా మేము విన్నాం. మరి ఇవాళ మీ కారుల్లోనే కోడిగుడ్లు, మారణ ఆయుధాలు పెట్టుకొని మీరు వచ్చి అక్కడ ఉన్న రైతులు, ఆ పెనమాక రైతులు ఎవరైతే అడ్డగించారో మీరు రావద్దు మా గ్రామాలకని, అసలు నిజంగా మీరు ఎట్లా వస్తారు? అమరావతి గ్రామాలకు వచ్చి మీరు పరామర్శించే నైతిక హక్కు మీకు ఎక్కడుందని మేము అడుగుతున్నాం. అసలు మీరు దేనికి వస్తున్నారు? ప్రతిపక్ష హోదా కూడా మీకు లేదు, అయినా సరే మీరు సచివాలయానికి రారు, ప్రజల సమస్యలు మీరు పట్టించుకోరు. అలాంటి పట్టించుకొని మీరు ఈరోజు అమరావతి రైతుల పరిరక్షణ కమిటీ అనుకోండి, మీరు మరి కొంతమంది రౌడీజాలను పక్క జిల్లాల వాళ్ళని రౌడీలను తీసుకొచ్చి మీ కారులోనే కోడిగుడ్డు బాక్సులు తీసుకొచ్చి మీరు వచ్చి అవి మరి మీరే వేసి పైపెచ్చు మరి టీడీపీ వాళ్ళు వచ్చారు, మరి గోండాలు వచ్చారని మీ మీద దొంగ అంటే దొంగ అన్నట్టు మీ మీద మీరే కోడిగుడ్లు వేసి మీరే అటు ఇటు నాన్న హడావుడి చేసేసి పోలీసుల మీద మరి చేసి మీరే చెప్పుకుంటున్నారు. ఇది మాత్రం పచ్చి అబద్ధాల ప్రభుత్వం కాబట్టి 11 సీట్లకే మిమ్మల్ని పరిమితం చేశారు. ఒక్కటి అడుగుతున్నామండి, ఇక్కడ మహిళలను ఉద్యమం చేస్తున్నాం మేము. ఆ రోజుల్లో మా అమ్మాయిని పోలీసులు మరి డిఎస్పీ శ్రీనివాసరెడ్డి బూటు కాళ్ళతో తన్నాడు, మా అమ్మాయినే తన్నారు. మరి ఇప్పుడు 6 ఏళ్ల నుంచి పిల్లలు లేరు, ఏమి లేరు. అప్పుడే అసలు ప్రెగ్నెన్సీగా ఉండి మా ఇంటికి వచ్చింది. ఇక్కడ ఉద్యమాలు జరుగుతుంటే ఆ రోజు ఎందుకు లోకేష్ వచ్చాడు, అక్కడ రోడ్డు మీదే కూర్చున్నాం. అప్పుడు శిబిరాలు కూడా లేవండి, రోడ్డు మీదే కూర్చున్నాం. వచ్చి పలకరిస్తున్నాడు. మేము ఇళ్ళ దగ్గర లేము కాబట్టి మా అమ్మాయి విజయవాడ నుంచి వచ్చి మేము ఇంటి దగ్గర లేము, మేము అక్కడ రోడ్డు మీద కూర్చుని అక్కడికి వచ్చింది మా దగ్గరికి. అది చూసి మరుసటి రోజే మరి మా అమ్మాయిని బూటు కాళ్ళతో పోలీసులు తొక్కారు, పేగులు బయటకు వచ్చాడు, గొంతు ఇప్పుడు కూడా ఉన్నాయి. అన్ని మరి పక్క దేశాలు కూడా వేసుకున్నారు, మన ఛానల్ అన్నీ టెలికాస్ట్ అవుతానే ఉన్నాయి. లోపల అంగిలు బయటట్టు కూడా మీరు మరి తన్ని జుట్టు పట్టి ఈడ్చారే, నా భర్తను నా కళ్ళ ముందు కాళ్ళ పట్టుకొని ఈడ్చుకెళ్ళారే. మరి ఆ రకంగా మరి మమ్మల్ని మేము కట్టు బొట్టు మా చీరల దగ్గర నుంచి మమ్మల్ని అవహేళన చేశారు. చివరికి
అమరావతిలో అసలు రైతులు కాదు వేసల రాజధాని అని మీరే అన్నారు, శ్మశానం అన్నారు, ఎడారి అన్నారు, మరి బంగారపు నగలు పెట్టుకుంటున్నారు అన్నారు, వీళ్ళు పట్టు చీరలు కడుతున్నారు అన్నారు. ఇన్ని రకాలుగా మీరు అవహేళన చేశారు మా మహిళల్ని. ఆ రోజు మరి అవహేళన చేయడమే సరిపోయింది మీకు. ఒక్క రోజైనా మీరు వచ్చారా? ఏంటి అమ్మాయిని బూటి కాళ్ళతో తొక్కారు. మరి చేతులు ఎరగొట్టుకున్న వాళ్ళు ఉన్నారు, కాళ్ళు ఎరగొట్టుకున్న వాళ్ళు, కనదర్గుడికి వెళ్తుంటే సూదులతో గుచ్చారు పోలీసులు. మరి వీళ్ళు ఇంతమంది బాధ్యతలు ఉన్నారు. 270 మంది మరి రైతులు గుండెపోట్లు చనిపోయారు. మీరు 3 రాజధానులని ఉద్యమాలు జరుగుతుంటే అప్పుల పాలైపోయి భూమి పోయి వ్యవసాయం లేక మరి రాజధాని లేదని చెప్పి మీరు అనేటప్పటికి మరి అట్టా ఆటడాకులు చనిపోయిన వాళ్ళు ఉన్నారు. వాళ్ళు ఏ ఒక్క రైతునైనా 270 మందిలో ఏ ఒక్క రైతునైనా మీరు పలకరించారా? మరి ఆ రోజున రాని వైసీపీ పార్టీ వాళ్ళు మరి ఈ రోజున వచ్చి ఈ విధంగా క్రియేట్ చేయటం ఎంతవరకు కరెక్ట్ అంటారు? అభివృద్ధిని చూడలేక అమరావతిలో అభివృద్ధి జరుగుతుంది, జెట్ స్పీడ్తో వెళ్తుంది, చక్కగా అందరూ హ్యాపీగా ఉన్నారు. మరి ఇక్కడ ఉన్న కాలేజీల్లో విదేశాల నుంచి వచ్చి పిల్లలు చదువుకుంటున్నారు, అభివృద్ధి జరుగుతూ ఉంది. మరి ఎంతోమంది వర్కర్లు పక్క దేశాల వాళ్ళు ఉత్తరప్రదేశ్, ఒడిశా, బీహార్ వీళ్ళందరూ వచ్చి ఇక్కడ వర్క్ చేస్తున్నారు. ఇదంతా చూడలేక మళ్ళీ నెక్స్ట్ 11 సీట్లు కూడా రావేమోనని భయం వేసి ఇక వీళ్ళు ఈ ప్రతిపక్షం హోదా లేని ఈ 11 మంది ఎమ్మెల్యేలు వాళ్ళ టీము జగన్ అండ్ కో బ్యాచ్ అంతా ఏమీ చేయలేక నిన్న మనకు ఒక 5-6 రోజులు ఆ సాయి కృష్ణ ఎవడో ఒక రౌడీని తీసుకొచ్చి దాన్ని తెర మీదకి ఇచ్చి కులం రంగు పూసి దాంతో ఆడుకున్నారు. అది కుదరలేదు. ఇక ఇప్పుడు ఏదో రకంగా అవినాష్, పేర్నాని మరి వీళ్ళందరూ కలిసి మరి అమ్మట్లమ్మ వీళ్ళంతా కలిసి ఏదో ఒకటి సృష్టించాలి. అమరావతిలో కులాల మధ్య సిచ్చు పెట్టాలి, మరి మతాల మధ్య సిచ్చు పెట్టాలి. ఇక్కడికి వచ్చి ఏదో రకంగా వీళ్ళని విధ్వంసాలు సృష్టించి కొట్లాట జరగాలి అనే ఉద్దేశంతో ఒక భారీ కుట్రకు తెరలేపి మరి మారణ ఆయుధాలతో, కోడిగుడ్లతో, కారులతో వచ్చి హంగామా చేసి రచ్చ చేశారు. రాష్ట్ర ప్రజలందరూ కూడా చూస్తామన్నారు. మీ వేషాలు, మీ బుద్ధులు, మీ కుట్రలో ఇవన్నీ ఏమి సాగం. అమరావతిలో అస్సలు సాగం. ఎవడైనా సరే అమరావతికి వచ్చి రైతుల మధ్య శిస్తు పెట్టాలని చూస్తే ఒక్కొక్కటి కాళ్ళు ఎరగొట్టి పంపిస్తాం అనమాట. 5 సంవత్సరాల ఉద్యమం నిన్ను చూసి మోసపోయాం మేము. నువ్వు మోసం చేసావు. ప్రతిపక్షం ఆనాడు మరి చంద్రబాబు గారు మొదటి గవర్నమెంట్ రాష్ట్రం ఎడగొట్టిన తర్వాత నువ్వు ప్రతిపక్షంలో ఉండి నాకు ఇష్టమేనని చెప్తే మేము భూములు ఇచ్చాం, వచ్చిన 3 రాజధానులు అన్నావు. మరి ఆ రోజు నువ్వు ఎందుకు అడగల? నువ్వు అధికారంలో ఉన్నప్పుడు రైతులకు ఉద్యమాలు జరుగుతుంటే మీ భూములు మీకు ఇచ్చేస్తాను, రాజధాని లేదు, ఏమీ లేదు అని మరి మా భూములు మాకు ఎందుకు ఇవ్వలేదు? నీకు ఎందుకు చేత కాలేదు? ఈరోజు 11 సీట్లు పరిమితమై మీ భూములు మీకు ఇచ్చేస్తాను అని మళ్ళీ అదే పేరు ఒకటి పెట్టావు, మావిగన్ను అని. ఏ గన్ను మావిగన్ను? రాజధానే లేనప్పుడు ఈ మావిగన్ను ఎక్కడదా నీకు? దేనికి పేరు పెడతావు? సెంట్రల్ గవర్నమెంట్ వేసిన హైవే లైన్ NH రోడ్డుకు పెడతావు పేరు. అమరావతి అనేది ఇక్కడ ఉండదు అన్నావు. మళ్ళీ అమరావతిలో రైతులు నష్టపోయారు, భూములు ఇచ్చిన వాళ్ళని టార్చర్ పెడుతున్నారు అని పేర్నాని గారు ప్రెస్ మీట్ పెట్టారు. ఎవరిని టార్చర్ పెట్టారు? ఏ ఒక్క రైతైనా కంప్లైంట్ ఇచ్చాడా? పోలీస్ స్టేషన్కి వెళ్ళాడా? ఇవన్నీ జరగల. మీరు ఇవాళ ఎందుకు వచ్చారు? దేనికి వచ్చారు? మీరు ఏ విధ్వంసం సృష్టించడానికి వచ్చారు? అది రైతులు తెలుసుకున్నారు, మిమ్మల్ని తిప్పి కొట్టారు. ఇంకా మేము అది ఉండవల్ల జరిగింది. అదే మా మందరంగ రాములు అయితే తరిమి చీపిరి కట్టలు మరి ఎన్ని చేటలు తీసుకొచ్చి తరిమి కొట్టేవాళ్ళం. మీరు కానీ ఇక్కడికి వచ్చినట్టయితే ఎప్పుడైనా సరే ఒకటి గుర్తుపెట్టుకోండి, అభివృద్ధికే జనం పట్టం కట్టారు. అభివృద్ధిని చూసి మీరు వాగలేక ఈరోజు ఇలాంటి విధ్వంసాలు సృష్టిస్తున్నారు. ఆ రోజు కూడా మరి ఏదైతే చంద్రబాబు గారు మన రాష్ట్రం ఎడగొట్టినప్పుడు ముఖ్యమంత్రిగా వచ్చారు, ఆ రోజు కూడా మీరు అమరావతిని ముందుకు సాగనీయకుండా, ముందుకు వెళ్ళనీయకుండా మీరు కుట్రలు పన్నారు. ఆ కుట్రలన్నీ ఇప్పుడు దేశవ్యాప్తంగా అందరూ తెలుసుకున్నారు. మళ్ళీ ఈరోజు మళ్ళీ ఏదో ఒక రకంగా బయటికి రావాలి, జనంలోకి రావాలి. మనం ఏం చేయాలి? శివరాజకీయాలు చేద్దామా? అమరావతి మీద కుట్రలు చేద్దామా? లేకపోతే రౌడీ శక్తులను తీసుకొచ్చి వాళ్ళ మీద కులముద్ర వేద్దామా అని మీరు చూసుకుంటారు. ఇవన్నీ సాగవు, జరగనివ్వము. మేము ఇంకొకటి గుర్తుపెట్టుకోండి, మీరు అడ్డు రావద్దు. అమరావతి ముందుకెళ్తుంది. మేము ఒక్క ప్రాంతమే కదా, అన్ని ప్రాంతాలని అభివృద్ధి చేస్తుంది ఈ కూటమి ప్రభుత్వం. మీరు నోరు మూసుకొని కూర్చొని వాళ్ళ పనులు వాళ్ళు చేసుకుంటా ఉంటారు. మీకు ఇదే హెచ్చరిస్తాం. ఇది మహిళలు తెచ్చుకున్న రాజధాని, ఇది అందరం మెచ్చిన రాజధాని, 5 కోట్ల ఆంధ్రులు మెచ్చిన రాజధాని. ఇంకొకసారి దీని జోలికి వస్తే ఖచ్చితంగా మళ్ళీ మిమ్మల్ని తన్ని పంపిస్తారనమాట.